जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम భారత్ మాతా की जय భారత్ మాతా की जय భారత్ మాతా की जय నా పేరు నందు అండి. మేమిద్దరం హైదరాబాద్ నుంచి వచ్చాము. మేము ఇక్కడ 21 తారీఖు నైట్ వచ్చాం అర్ధరాత్రి. అప్పుడు అన్నగారు బాగా హెల్ప్ చేశారు. ఇది కాంచీపురం హిందూ ధర్మశాల. ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఎప్పుడు ఫోన్ చేసినా కానీ అన్న రిప్లై ఇస్తారు. ఎందుకంటే అన్న మనకే కాకుండా మొత్తం హిందూ ధర్మశాలని ప్రొటెక్ట్ చేద్దామని, లేదా హిందూ మొత్తం రిలీజియన్ని అందరినీ యునైట్ చేసి ఒక భక్తి మార్గంని, ఒక దేశాన్ని అట్లా ముందుకు తీసుకెళ్దామని ప్రయత్నిస్తారు. అన్నతో తగిలిన సాయం చేస్తారు. దానికి మేము ఏంటంటే ఫుల్ సాటిస్ఫై అయిపోయినాం అన్న చేసిన సర్వీస్కి. అట్లా ఇట్లా ఏ కాస్ట్ ఉండదు, అంతా ఫ్రీ. మీరు ఎప్పుడు వచ్చినా, మీరు ఎప్పుడు ఫోన్ చేసినా, నైట్ ఎప్పుడు ఫోన్ చేసినా రిప్లై ఇస్తారు. 12ంటికి, 1ంటికి, 2ంటికి మీరు ఫోన్ చేయండి, అడ్రస్ అడగండి, టెంపుల్స్ గురించి తెలుసుకోండి. కాంచీపురంలో ఏ హెల్ప్ కావాలన్నా చేస్తారు. ఫుడ్ కానీ, వాటర్ కానీ, వాష్రూమ్స్ కానీ ఏ ప్రాబ్లం ఉండదు. అన్ని ఫెసిలిటీస్ మీకు ఫ్రీగా దొరుకుతాయి. మీరు ఏ ఒక్క రూపాయి లేకుండా కానీ ఇక్కడ ఉండొచ్చు, స్టే చేయొచ్చు, టెంపుల్ దర్శనం చేసుకోవచ్చు. మీకు ఏ ఇష్యూ ఉన్నా కానీ అన్నతో మాట్లాడి కనుక్కోవచ్చు. ఇంకొకటి, మీరు ఏ వస్తువు కొన్నా, ఏ వస్తువు తిన్నా బయట మార్కెట్లో కానీ చూసి కొనండి. ఎస్పెషల్లీ వాళ్ళు పేరు పెట్టుకొని మీకు ఇంకోటి అమ్ముతారు. హిందువుల్ని మీరు చూసి కొని అంటే వాళ్ళ కల్చర్ని ఓన్లీ హిందూస్ దగ్గరనే కొనండి. ఎందుకంటే మీరు ₹1 పెట్టినా అది ఒక హిందూ దగ్గరికి పోతుంది, వేరే ధర్మానికి పోరు. మీరు పెట్టిన ప్రతి రూపాయి మన ధర్మ అభివృద్ధికి అవుతుంది కానీ వేరే ఏదానికి కాదు. లాస్ట్కి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్.